ప్రభునందు ప్రియమైన క్రైస్తవ సంఘమా, మీ అందరికీ దేవాది దేవుని నామమున వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ సమయము ఒక ప్రత్యేకమైన అంశాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఏ అంశం అది తెలుసా? ఏ వాక్యం మనం ధ్యానం చేస్తున్నాము? పండుగల గురించి. పండుగల గురించి మనం పోయిన నెలంతా మాట్లాడుకున్నాం. పండుగలు ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, ఎట్లా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఆ విషయాలని మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు పండుగల్లోకి వచ్చేసాం. క్రిస్మస్ ఈ నెక్స్ట్ ఇంకా ఈ నెలాఖరులో క్రిస్మస్ నెలలోకి వచ్చేసాం. కాబట్టి ఈ నెలలో మనము క్రిస్మస్ గురించి ఈ 4 వారాలు మనకున్నాయి. ఈ 4 వారాలు క్రిస్మస్ గురించిన ఆలోచన చేద్దాం. ఈరోజు కొన్ని క్రిస్మస్ వేళల్లో మన సంఘాల్లో కనిపించే లేదా మన ఇళ్లల్లో కనిపించే హడావడి గురించి నేర్చుకుందాం. మనం చేస్తున్న పనులు క్రిస్మస్కి అనుకూలంగా ఉన్నాయా లేవా అని నేర్చుకుందాం. మొదట ఏమున్నాయి మన హడావడి ఏంటంటే, క్రిస్మస్ అంటే శాంతాక్లాజ్ గుర్తొస్తాడు. శాంతాక్లాజ్ అంటే ఎవరు? తాత. క్రిస్మస్ తాత గుర్తొస్తాడు. తర్వాత క్యారస్కి వెళ్ళాలి, కుర్రాళ్ళు పాటలు పాడతారు. తర్వాత ఇంట్లో ట్రీ పెడతాం, తర్వాత స్టార్ పెడతాం. ఇలాంటివన్నీ ఈరోజు ఆ విషయాలు మాట్లాడుకుందాం. అవి చట్టబద్ధమా కాదా, అవి బైబిల్లో ఉన్నాయా లేవా, దాని అర్థం ఏంటి, ఎందుకు పుట్టాయి, ఎందుకు చేస్తున్నాం అనే విషయాన్ని ఈరోజు మనము జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదట శాంతాక్లాజ్ గురించి మాట్లాడుకుందాం. శాంతాక్లాజ్ అంటే ఎవరతను? శాంతాక్లాజ్ గురించి మనం మాట్లాడుకుందాం. మాట్లాడేటప్పుడు అతను మీకు తెలుసు, శాంతాక్లాజ్ క్రిస్మస్ తాత ఎలా ఉంటాడు? ఎర్రటి డ్రెస్ వేసుకుంటాడు, తెల్లటి టోపీ పెట్టుకుంటాడు, షూ వేసుకుంటాడు, లావు పొట్ట ఉంటుంది, బెల్ట్ పెట్టుకుంటాడు, భుజం మీద పెద్ద బ్యాగ్ ఉంటుంది, బ్యాగ్ నిండా గిఫ్ట్లు ఉంటాయి, అందరికీ పిల్లలకి గిఫ్ట్లు ఇస్తుంటాడు. అది మాత్రమే మనకు తెలిసిన సంగతి. కానీ అతను ఎవరు, ఎందుకు అలా మనం ఆ పండుగ క్రిస్మస్ వేళ అతను మనం జ్ఞాపకం చేసుకుంటున్నామో చూద్దాం. అతని పేరు నికోలాస్. అతని పేరు నికోలాస్, సెయింట్ నికోలాస్. సెయింట్ అంటే మనం ఆర్సీఎం వాళ్ళు ఇస్తారు, సెయింట్హుడ్ ఇస్తారు, అంటే పూజ్యనీయుడు, పునీతులు అని అంటారు. పూజ్యనీయుడు. ఆయన చాలా గొప్ప కార్యాలు చేసినందుకు అతనికి సెయింట్హుడ్ ఇచ్చారు. భారతదేశంలో ఒక క్రైస్తవ సహోదరికి సెయింట్హుడ్ ఇచ్చారు. ఎవరామె? మదర్ తెరీసా. మదర్ తెరీసాకి సెయింట్హుడ్ ఇచ్చారు. అంటే పునీతురాలు, అంటే పుణ్య స్త్రీ, లేదా అంటే ఒక పరిశుద్ధమైన ప్రవర్తన కలిగిన బిడ్డగా ఆమెని అభివర్ణించి భారతదేశం ఆమెకి సెయింట్హుడ్ ఇచ్చారు. అలాగే సెయింట్హుడ్ పొందిన బ్రిటిష్ రోజుల్లో ఒక బిషప్ ఉన్నాడు. ఆ బిషప్ పేరు నికోలాస్. సెయింట్ నికోలాస్ శాంతాక్లాజ్ అయిపోయాడు. సెయింట్ నికోలాస్ని ఆ రోజుల్లో బ్రిటిష్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఆయన గ్రీక్ దేశపు బిషప్. మనిషి గ్రీక్ దేశస్తుడే, ఉంది బ్రిటన్లో. కాబట్టి గ్రీకు దేశపు బిషప్గా ఆయన పేరు. బిషప్ అంటే ఆ రోజుల్లో ఆర్సీఎం తరపున పెద్ద హోదా కలిగిన వాడు. కానీ అతని మనసు ఎప్పుడు కూడా పేద ప్రజల ప్రజల దుఃఖం పట్ల ఆయన బాధపడేవాడు. అయ్యో, ప్రజలకు నేనేమి చేయలేకపోతున్నానే, ఎలా చేయాలని బాధపడేవాడు. ముఖ్యంగా ఆ రోజుల్లో ఈ వ్యభిచార స్త్రీలు ఎక్కువ మంది ఉండేవాళ్ళు. ఇప్పుడు కూడా మనకి ఎయిడ్స్లో వస్తే భార్యాభర్త ఇద్దరు ఎయిడ్స్లో చనిపోతే పిల్లలు అనాథలైపోతారు. అలాంటి వాళ్ళ కోసం ఎయిడ్స్లో ఉన్న మనుషులను ఎలా ఆదరించాలి, వ్యభిచార వృత్తిలో ఉన్న స్త్రీలను ఎలా గౌరవించి వాళ్ళకి మానవ హక్కులు అంటే వాళ్ళని ఎలా ఆదుకోవాలనే ఉద్దేశంతో ఎప్పుడు ఆలోచన చేస్తూ ఉండేవాడు ఈయన. అలాగే వాళ్ళ పిల్లలు అనాథలైపోతే వాళ్ళకి ఎలా సహాయం చేయాలని ఆలోచించేవాడు. కాకపోతే ఈయన ఒక మంచి పొజిషన్లో ఉన్నాడు, బిషప్ స్టేజ్లో ఉన్నాడు. బిషప్ స్టేజ్లో ఉన్న ఆయన చిన్న రోడ్ల మీద పిల్లలకి ఎట్లా బహుమతులు ఇస్తాడు? అందుకని వేషం మార్చుకుని మనం చూస్తున్న వేషం చూపించు. మనం చూస్తున్న వేషం చూడండి, అది ఆయన ఒరిజినల్ వేషం. బిషప్, ఆయన పేరు నికోలాస్. ఆయన అట్లా మనిషి అలా ఉంటాడు. ఆ డ్రెస్ ఎందుకంటే ఆ రోజు చలికాలం కాబట్టి చలిలో తట్టుకోవడానికి ఆ డ్రెస్ వేసుకున్నాడు. కానీ ఇప్పుడు దాన్ని మనందరూ రెడ్ డ్రెస్గా మార్చేశారు. అది ఒరిజినల్ డ్రెస్, ఒరిజినల్ క్యాప్, ఒరిజినల్ సిట్యుయేషన్. అతను ఒరిజినల్ నికోలాస్, సెయింట్ నికోలాస్. అతన్ని ఈ సెయింట్ నికోలాస్ అని చివరికి శాంతాక్లాజ్ అయ్యాడు. మన చెన్నైలో ఒక స్థలం ఉంది, ఒక ఏరియా ఉంది. ఆ ఏరియా పేరు శాంతం. నేను మా మిస్సెస్ వెళ్ళినప్పుడు అందరూ నన్ను అడిగారు, మీరు శాంతంకి వెళ్ళారా అంటే, శాంతంకి వెళ్ళండి, శాంతం అంటే అక్కడ పోయి శాంతం వచ్చిందేమో అనుకున్నాం. సెయింట్ థామస్కి వచ్చింది తిప్పలది. సెయింట్ థామస్ టోంబ్ ఉంది అక్కడ, సెయింట్ థామస్ సమాధి ఉంది అక్కడ. అందరూ సెయింట్ థామస్ అని చివరికి శాంతం అయిపోయింది.
అలాగే సెయింట్ నికోలస్ అని అది సెయింట్ నికోలస్ శాంతం అయిపోయి మనం శాంటా క్లాస్ అని మనం అంటూ ఉన్నాం. ఆయన వాక్యం, ఆయనకి నచ్చిన వాక్యం ఏంటంటే యూదా పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము. ఆయనకు నచ్చిన వాక్యము యూదా పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాలు. అవును, ఇక్కడ సొదొమ గొమొర్రా పట్టణ ప్రజలు ఎలాగూ వ్యభిచారం చేసి నశించిపోయారో అలాగే యూదా రాసిన ఈ పత్రికలో ఆ ప్రాంతపు ప్రజలు కూడా పరశరీరానుసారులైనందున, పరశరీరం అంటే ఇతర శరీరాలను ఎక్కువ ప్రేమించడం వలన, అంటే అది వ్యభిచారం ఎక్కువగా చేస్తుండటం వలన వారిని ఈయన ఉద్దేశం వారికి సహాయం చేయటం కాదు, వారిని రక్షణలోకి తీసుకురావటం. బట్టలు ఇస్తే డబ్బులు ఇస్తే సహాయం అయిపోయింది, అది కాదు ఈయన ఉద్దేశము. వారిని యేసుక్రీస్తులోకి నడిపించాలి, వారి జీవితాలు మార్చాలనే ఉద్దేశంతో ఆయన వాళ్ళ కొరకు అర్ధరాత్రి వేళ వేషం మార్చుకొని ఇళ్లలోకి వెళ్ళిపోయి వాళ్ళ ఇంటి మీద ఉన్న ఈ రోజుల్లో కూడా ఆ అమెరికాలో ప్రతి ఇంట్లో ఫైర్ ప్లేస్ ఉంటుంది. ఫైర్ ప్లేస్ అంటే ఇంట్లో ఒక మూల చలిమంట వేసుకుంటారు. చలిమంట పొగ బయటికి పోవటానికి వీలుగా పైన చిమ్నీ కట్టుకుంటారు. ఆ పొగ ఇంట్లో రాకుండా బయటికి పోతుంది అనమాట. ఇళ్ళు ఇప్పుడు కూడా మనకు కూడా కిచెన్లో పొగ బయటికి పోవటానికి ఏం పెడతాం మనము? చిమ్నీ పెడతాం. అలాగే వాళ్ళు కూడా చిమ్నీ పెట్టుకున్నప్పుడు ఆ స్థలంలోంచి లోపలికి ఆ చిమ్నీలోంచి బహుమతి లోపలికి ఇచ్చేవాడు. అంటే ఆయనకు తెచ్చిన గిఫ్ట్లు ఆ ఇళ్లలోకి లోపలికి వెళ్లకుండా, వాళ్ళకి కనపడకుండా, వాళ్ళకి తెలియకుండా రహస్యంగా ఆ చిమ్నీలోంచి లోపలికి బహుమతులు విసిరివేసేవాడు. అలాగా ఎవరో తెలియకుండా క్రిస్మస్ టైంలో మాత్రమే అందరికీ సమాధానంగా అందరికీ సువార్త ప్రకటించిన గొప్ప మనిషి ఆయన సెయింట్ నికోలస్. ఆయన పేరు శాంతాక్లాజ్. ఇప్పుడు మనము ప్రతి క్రిస్మస్ రోజు శాంతాక్లాజు చేసుకుంటున్నాం. ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే క్రీస్తు శకము 1800 సంవత్సరంలో, క్రీస్తు శకము 1800 సంవత్సరంలో స్టార్ట్ అయ్యింది. అంటే ఎన్ని సంవత్సరాలు అయింది? ఇప్పటికీ 200 సంవత్సరాలు అయ్యింది. కానీ యేసయ్య పుట్టింది ఎప్పుడు? 2000 సంవత్సరాల ముందు. 2000 సంవత్సరాల ముందు పుట్టిన యేసయ్యకి పండగ చేసుకుంటూ 200 సంవత్సరాల క్రితం శాంటాక్లాజ్ మొదలుపెట్టాడు. కానీ ఇప్పుడు మనం చేస్తున్నాం. అంటే బైబిల్లో శాంటాక్లాజ్ లేడు. ఎందుకంటే 2000 సంవత్సరాల ముందు జరిగిన కథ కాబట్టి ఉండదు. కానీ ఎక్కడ కూడా చెయ్యమని కానీ అలాగా అంటే శాంటాక్లాజ్ లాగా ఉండమని బైబిల్ ఎక్కడ చెప్పలేదు మనకి. మరి మనం ఎందుకు చేస్తున్నాం? ప్రతి క్రిస్మస్కి ఒక తాత వస్తాడు, ప్రతి క్యారల్స్కి ఒక తాత వస్తాడు, ఇంటింటికి వెళ్తాడు, పిల్లలకు చాక్లెట్ పంచుతూ ఉంటాడు. ఎందుకు? అది ఒక సరదా అంతే. సువార్త లేదు, ఏమీ లేదు అక్కడ. ఆ టైంలో సువార్త ఏం ప్రకటిస్తాం మనం? అదే ఒక ఆకారం, ఒక ఆకర్షణ, ఒక అలంకారం అంతే తప్ప అందులో నిజమైన క్రైస్తవం కానీ సువార్త కానీ ఏమీ లేదు. కాకపోతే క్రిస్మస్ అంటే ఇది ఒక గుర్తు. క్రిస్మస్ అంటే గుర్తు ఏంటంటే ఒక శాంతాక్లాజ్ ఉంటే క్రిస్మస్. ఓకేనా? సరే, నేను ఈ మధ్య గమనించాను శాంతాక్లాజ్ ఒక రాజకీయ నాయకుల పార్టీలో క్రిస్మస్ సెమీ క్రిస్మస్ చేస్తున్నారు. రాజకీయ నాయకులు చాలామంది వచ్చారు. ఒక రాజకీయ నాయకుడికి ఈ శాంతాక్లాజ్ వేసిన వాడికి వాడంటే చాలా గౌరవం. వాడు రాగానే కాళ్ళ మీద పడి నమస్కారం పెట్టాడు. కానీ డ్రెస్ మాత్రం శాంటాక్లాజ్ది. అప్పుడు ఎవరు నమస్కారం పెట్టినట్టు అయింది? ఒక రాజకీయ నాయకుడికి శాంతాక్లాజ్ నమస్కారం పెడితే ఎలా ఉంటుంది? కాబట్టి డ్రెస్సుని మనము అపహాస్యం పాలు చేయకూడదు. మనం వేసుకున్న డ్రెస్కి విలువ ఇవ్వాలని అందుకని శాంటాక్లాజ్ విలువ తగ్గించారు. కానీ అప్పుడప్పుడు ఆచారంగా పెట్టుకుంటాం తప్ప ఇది నిజమైన క్రైస్తవత్వం కాదు. రెండవ ఆచారం చూద్దాం, క్యారల్స్. రెండవ ఆచారం, ఒకటి ఆచారం శాంటాక్లాజ్, అది వేస్ట్ అని చెప్పుకున్నాం. రెండవది క్యారల్స్. క్యారల్స్ అనేది 1843లో ప్రారంభమైంది. 1843లో ప్రారంభమైంది. అసలు క్యారల్స్ అంటే ఏంటంటే ఏ రౌండ్ డ్యాన్స్ అకాంపనీయింగ్ బై ఏ సింగింగ్. అకాంపనీడ్ బై ఏ సింగింగ్ అంటే పాటలు పాడుకుంటూ డ్యాన్స్ చేయటం. పాటలు పాడుకుంటూ ఇప్పుడు కూడా మనం చాలా చోట్ల ఫైర్ క్యాంప్ అంటుంటాం. ఈ ఎన్సీసీ క్యాంపుల్లోనూ యూత్ క్యాంపుల్లోనూ మధ్యలో మంట పెట్టి చుట్టూ తిరుగుతారు చూడండి, దాన్ని క్యారల్స్ అంటారు. ఇప్పటికీ కూడా కొంతమంది అన్యులు బోనాల పండుగ చేసి అదే చేస్తున్నారు.
దాని చుట్టూ తిరుగుతున్నారు, పాటలు పాడుకుంటూ తిరుగుతున్నారు కదా. మనం చేసేది వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు మన దగ్గర నేర్చుకున్నారు, మనం వాళ్ళ దగ్గర నేర్చుకున్నామా, అది మీ ఇష్టం, తేల్చుకోండి. కానీ అది పెద్ద ఆచారం కాదు, మంచి పద్ధతి కాదు. ఎందుకంటే అక్కడ 1843లో యూరోప్ దేశంలో డికెన్స్ అనే ఒక నాయకుడు, డికెన్స్ అనే ఒక పెద్ద ఆయన వాక్యం చెప్పడానికి వేరే దేశం వెళ్ళాడు. ఆ దేశం అది ట్రైబల్ ఏరియా. ఈ ట్రైబల్ ఏరియాలో కొంతమంది ట్రైబల్ పీపుల్ ఆ మంట చుట్టూ తిరుగుతూ ఫోక్ సాంగ్ పాడుకుంటున్నారు. ఫోక్ సాంగ్ మీకు తెలుసు కదా, జానపద గీతాలు. అవి పాడుకుంటుంటే అది నచ్చింది ఈయనకి. నచ్చి ఓహో ఇదేదో బాగుందనుకుని ఆ పాట, ఆ డ్యాన్స్ సిస్టమ్ దీన్ని నేర్చుకుని వచ్చి ఆల దేశంలో అంటే యూరోప్ దేశంలో ఫస్ట్ టైము ఆయనకు ఒక ఎన్జిఓ పెట్టాడు. ఎన్జిఓలో ఫండ్ రైజ్ చేయడం కోసమని ఆ పాటలు పాడాడు. క్రమంగా అది కేర్లెస్ అయిపోయింది. అది కేర్లెస్ అయిపోయి ఇప్పుడు కూడా చాలామంది క్రిస్మస్ రోజు చర్చిల్లో ఫైర్ ప్లేస్ అది మంట పెట్టి చుట్టూ తిరుగుతుంటారు, తెలుసు కదా. నాకు తెలిసి కూకటపల్లిలో కూడా ఒక పెద్ద చర్చిలో ఈ డ్యాన్సులు ఉంటాయి, చుట్టూ తిరిగే డ్యాన్సులు ఉంటాయి. కాబట్టి ఆ డ్యాన్సులు ఎలా స్టార్ట్ అయినాయంటే 1843లో స్టార్ట్ అయినాయి. కానీ ఒరిజినల్గా బైబిల్లో కేర్లెస్ ఉంది తెలుసా? బైబిల్లో కేర్లెస్ ఎక్కడుంది? లూకా సువార్త 2వ అధ్యాయం 13వ వచనం. లూకా సువార్త 2వ అధ్యాయం 13వ వచనం. వెంటనే పరలోక సైన్య సమూహము, ఎవరు వీళ్ళు? పరలోక సైన్యము. ఎవరు వాళ్ళు? దూతలు. పరలోక సైన్య సమూహం ఏం చేశారు? పరలోక సైన్య సమూహము ఎట్లా సర్వోన్నతమైన పాట పాడుతున్నారు. ఏమైనా పాట పాడుతున్నారు? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం. ఇది పాట, వచనం కాదు, ఇది పాట. ఈ పాట ఎవరు పాడారు? దూతలు పాడారు. ఎక్కడి నుంచి వచ్చారు? పరలోకం నుంచి వచ్చారు. ఎక్కడ పాడారు? గొల్లల ముందు పాడారు. గొల్లలు ట్రైబల్స్ అనుకుందాం, ఇన్నోసెంట్ పీపుల్ అనుకుందాం, అమాయక ప్రజలు, చదువు లేని ప్రజలు ఫోక్ సాంగ్ పాడుతున్నప్పుడు దూతలు వచ్చి గొల్లల ముందు ఒక ఫోక్ సాంగ్ పాడారు. ఆ ఫోక్ సాంగ్ భావం ఏంటంటే సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన భూమి మీద మనుషులు. అది చూడండి, ఫోక్ అంటే దూతలు పాడిన పాట ఫస్ట్ క్యారల్స్. దీన్ని చాలామంది మనం ఈరోజు ఏం చేస్తారంటే ఇంటి తిరుగుతున్నాం. అప్పుడు వాళ్ళ మంట చుట్టూ తిరిగారు, ఇప్పుడు మన ఇళ్ళ చుట్టూ తిరుగుతున్నాం. తేడా గమనించండి. కాబట్టి క్యారల్స్ అనేవి దూతలు చేయాలి, లేదా దూతలంటే మనుషులు చేయాలి, కానీ మనం చేస్తున్నాం, ఇళ్ళ చుట్టూ తిరుగుతున్నాం. ఇది కూడా పెద్ద మంచి ఆచారము కాదు, కానీ చేస్తున్నాం. ఎందుకంటే ఒక అలంకారం కోసము చేస్తున్నాం, ఒక ఆకారం కోసము, ఏదో ఒక పండుగ హడావుడి కోసం చేస్తున్నాం. సరే, మూడోటి క్రిస్మస్ ట్రీ. క్రిస్మస్ ట్రీ ఎందుకు చేస్తున్నాం మనం? క్రిస్మస్ ట్రీ అంటే మీకు తెలుసు కదా. ఎవరన్నా క్రిస్మస్ ట్రీ లేకుండా ఉంటారా? ఎవరైనా క్రిస్మస్ ట్రీ లేకుండా ఉంటారా? ప్రతి ఇంటిలో చిన్న మొక్క పెట్టుకుంటారు. చర్చిలో పెద్ద పెద్ద చెట్లు పెంచుతూ ఉంటారు. క్రిస్మస్ ట్రీ అవసరమా? మనం 3 విషయాలు మాట్లాడుకున్నాం. 1, శాంతాక్లాస్ అవసరం లేదు. 2, క్యారల్స్ అవసరం లేదు. 3, క్రిస్మస్ ట్రీ. ఈ క్రిస్మస్ ట్రీ ఎప్పుడు స్టార్ట్ అయింది అని ఆలోచన చేసుకుంటే జకరియా గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. జకరియా 6:12. జకరియా 6:12. చాలు. చిగురు అను ఒకడు కలడు. యెషయా మొద్దు నుంచి వచ్చే చిగురు అనే ఒకడు కలడు. ఆ చిగురు ఎక్కడుందంటే ఆలయంలో ఉంటుంది. చిగురు అంటే అర్థం ఏంటి? చింత చిగురు పుల్లగా ఉంటుంది. చిగురు అంటే అర్థం ఏంటి? ఎండిపోయిన మొద్దులోంచి పచ్చగా వచ్చే చిన్న ఆకు. ఎండిపోయిన మొద్దులోంచి, ఎండిపోకపోయినా మామూలు చెట్లోంచైనా వచ్చే చిన్న ఆకు చిగురు. అంటే ఇక ఫలించదు, ఇక వేస్ట్ అనుకున్న చెట్టులోంచి
ఒక చిన్న చిగురు వస్తే దాన్ని చిగురు అంటాం. దాన్ని బైబిల్ ఏమని చెప్పిందంటే యెహోవా యేసుక్రీస్తుకి పెట్టిన పేరు చిగురు. యేసయ్య వస్తే ఏమైందంటే యేసయ్య వస్తే ఏమవుతుందంటే ఆయన తన స్థలములో నుండి చిగుర్చును. అతడు చిగురు అనగలడు, అతను చిగురు అను ఒకడు గలడు, ఆయన తన స్థలములో చిగుర్చును, అతడు యెహోవా ఆలయము కట్టును. యెహోవా ఆలయం అంటే యెహోవా సంఘము, యేసు సంఘము, క్రీస్తు సంఘము, దేవుని మందిరము. దేవుని మందిరం కట్టేది ఎవరంటే యేసుక్రీస్తే. ఆయన పునాదిగా, క్రీస్తు పునాదిగా ఉన్న సంఘమే నిజమైన సంఘము. ఈ చెట్టు దేనికి గుర్తంటే, చెట్టు సంఘం అయితే చెట్టు కొమ్మలు విశ్వాసులు, చెట్టు కొమ్మలు విశ్వాసులు. ఆ చిగురు అనేది కొత్త అన్యులు, చిగురు అనేది అన్యులు అంటే కొత్త వాళ్ళు రావాలి. చెట్టు ఉండాలి, చెట్టులో చిగురు కొమ్మలు ఉండాలి, ఈ కొమ్మల్లోంచి అన్యులు రావాలి. అంటే కొత్త కొత్త వాళ్ళు రావాలి, కొత్త కొత్త పిల్లలు రావాలి. మీ పిల్లలే కావచ్చు, పక్కింటి పిల్లలే కావచ్చు, ఎదురింటి పిల్లలే కావచ్చు. ఎప్పుడు కూడా విశ్వాసుల ద్వారా సంఘం డెవలప్ అవ్వాలి. విశ్వాసం ద్వారా, విశ్వాసుల ద్వారా సంఘం డెవలప్ అవ్వాలి. నేను మీకు ఒక సంగతి చెబుతాను. మన సంఘములో నేను పిలిచిన కుటుంబం ఒక్కటే. ఇప్పుడు మన కుటుంబాలు ఎన్ని ఉన్నాయి? 25 కుటుంబాలు. 25 కుటుంబాల్లో నేను ఒకే కుటుంబాన్ని పిలిచా. మిగతా 24 కుటుంబాలు దేవుడు పిలిచాడు. ప్రైజ్ ది లార్డ్. నేను మిమ్మల్ని పిలవలా, ఒక్కసారే పిలిచా. కానీ మిమ్మల్ని పిలిచింది యేసయ్య. యేసయ్య కడితే సంఘం గొప్పది, మనం కట్టుకుంటే గొప్పది కాదు. అందుకే చెప్తున్నాం, సంఘం అంటే చెట్టు. ఆ చెట్టు కొమ్మలు విశ్వాసులు, విశ్వాసుల్లో పుట్టే ఆ కొమ్మలోంచి పుట్టే ఆ చిగురు అన్యులు, మన బిడ్డలు. కాబట్టి దీనికి గుర్తుగా ఒక చెట్టును స్థాపించారు సంఘంలో ఆ రోజు. ఎందుకంటే ఈ సంఘము చెట్టులాగా ఉండాలని, ఎదగాలని, చిగురించాలని. దాన్ని బేస్ చేసుకుని క్రిస్మస్ ట్రీ స్టార్ట్ అయింది. క్రిస్మస్ ట్రీ ఇంకొక గుర్తు ఏంటంటే, ఇంకొక రీజన్ ఏంటంటే, ఆ శాంటా క్లాస్ ఉన్నాడు కదా, ఆయన బహుమానములు ఆ ఇంట్లో వేయటానికి చిమ్నీ లేకపోతే ఇంటి ముందు చెట్టు మీద దగ్గరికి వెళ్ళిపోతాడు. ఇంట్లో చిమ్నీ, పేదవాళ్ళకి చిమ్నీలు ఉండవు, డబ్బున్న వాళ్ళే చిమ్నీలు కట్టుకుంటారు. పేదవాళ్ళకి ఆ ఇల్లు కూడా ఉండనప్పుడు వాళ్ళకి కూడా గిఫ్ట్ ఇవ్వాలని ఏం చేసేవాడంటే, ఆయన ఇంటి ముందు చెట్టు ఉంటే ఆ చెట్టుకు తగిలి చనిపోయేవాడు. అందుకనే ప్రతి కుటుంబము ఆ క్రిస్మస్ టైంలో ఒక చెట్టు పెంచుకుంటారు. ఎందుకు? శాంటా క్లాస్ వస్తాడు, గిఫ్ట్ ఇస్తాడు ఉద్దేశంతో. కాబట్టి ప్రతి కుటుంబము కూడా క్రిస్మస్ టైంలో ఒక చెట్టు పెంచుకుంటారు శాంటా క్లాస్ కోసమే. మనం కూడా క్రిస్మస్ ట్రీకి పెడతాము. క్రిస్మస్ ట్రీకి ఎన్ని గిఫ్ట్లు పెడతాం చూడండి. ఆ గిఫ్ట్లు శాంటా క్లాస్ ఇచ్చాడని గుర్తు, మనకి శాంటా క్లాస్ ఇచ్చాడని గుర్తుగా పెట్టుకుంటాం. కానీ శాంటా క్లాస్ ఇవ్వడు, మనమే కొనుక్కుంటాం, మనమే తగిలించుకుంటాం. సో ఈ 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. 1 క్రిస్మస్ ట్రీ, 2 క్యారల్స్, 3 శాంటా క్లాస్. ఈ 3 ఆచారాలే, బైబిల్లో లేదు. బైబిల్ వాటిని చెయ్యమని చెప్పలేదు. మరి మనం ఎందుకు చేస్తున్నాం? ఒక సేవకుడు నన్ను అడిగాడు, మీరు ఇవన్నీ పెట్టి విగ్రహారాధన చేస్తున్నారు కదా అని అడిగాడు. ఇవన్నీ పెట్టి మీరు విగ్రహారాధన చేస్తున్నారు కదా, అది విగ్రహారాధనే కదా అన్నాడు. నేను ఆయనకు ఒక మాట చెప్పాను. విగ్రహారాధన అనే మాటకి నేను చెప్పిన రిఫరెన్స్ ఏంటంటే, అయ్యా ఒక మాట చెప్తాను, నన్ను మీరు ఒక సంఘం వాళ్ళు, ఒక చర్చి వాళ్ళు పిలిచి లేదా ఒక మీటింగ్లో సన్మానం చేస్తారు, శాలువ కప్పుతారు, దండలేస్తారు, ఫోటో తీస్తారు, ఫోటో నాకు పంపిస్తారు, నేను ఫోటో ఫ్రేమ్ కట్టి ఇంట్లో తగిలించుకుంటా. ఎన్ని రోజులు ఉంటుంది? ఒక 4 రోజులు ఉంటుంది, ఒక వారం ఉంటుంది, ఒక 10 రోజులు ఉంటుంది, ఒక సంవత్సరం ఉంటుంది, తర్వాత ఉండదు. క్రిస్మస్ ట్రీ కూడా ఆ 10 రోజులే ఉంటుంది. క్యారల్స్ తాత ఒకరోజే ఉంటాడు, క్రిస్మస్ తాత ఒకరోజు ఉంటాడు, క్యారల్స్ ఆ 2 రోజులు 3 రోజులు ఉంటాడు. కాబట్టి ఇవన్నీ విగ్రహారాధనలు కాదు, ఆచారాలు, సంప్రదాయాలు, సరదా కోసం చేసుకునే పనులే. కానీ నిజమైన పండుగ అక్కడ లేదు, అది విగ్రహారాధన కానే కాదని ఆ పాస్టర్ గారు చెప్తంతో ఆయన అన్నాడు, నీకు చెప్పిన అర్థం లేదులే అని చెప్పి వెళ్ళిపోయాడు. నా మీద తీసుకున్నాడు ఆయన, నీకు అర్థం కాదులే అని చెప్పి వెళ్ళిపోయాడు. సరే, ఇంకో మాట చెప్పుకుందాం. క్రిస్మస్ స్టార్ ఎందుకు పెడతాము? మనందరం స్టార్ పెడతామా? ఒక సామెత ఉంది, ఇంటి పైన స్టారు, ఇంటిలోన బారు. అవునా? ఇంటి పైన స్టారు, ఇంటిలోన అది వేస్ట్. నువ్వు దేవుని మాట వినకుండా ఆ రోజు స్టార్ కడితే ఎట్లాగూ సంవత్సరం అంతా బార్లో తాగేసి క్రిస్మస్ రోజు మాత్రం స్టార్ కడితే నువ్వు భక్తులు అయిపోతావా? కాదని దేవుడు చెప్తున్నాడు. క్రిస్మస్ స్టార్ ఎందుకు? సంఖ్యాకాండము 24:17 సంఖ్యాకాండము 24:17.
ఆ, ఆ, చాలమ్మ. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇజ్రాయేలులో నుంచి లేచును. ఈ మాటలు బిలాము ప్రవక్త ఒకప్పుడు ప్రవచించాడు. ఆయన ప్రవచిస్తూ ఇజ్రాయేల్ ప్రజలను శపించమని బాలాకు రాజు అడిగితే శపించకుండా దీవించాడు. దీవిస్తూ అన్నాడు, ఈ దీవెన ప్రతిఫలం ఏంటంటే చాలా కాలం తర్వాత నక్షత్రము యాకోబులో ఉదయించును. యాకోబు అంటే యాకోబు జాతిలో. యాకోబుకి ఎంతమంది పిల్లలు? 12 మందిలో యోధా ఉన్నాడా లేదా? యోధా ఎన్నో కొడుకు? యోధా ఎంతమంది కొడుకులు ఆయనకి? యాకోబుకి ఎంతమంది కొడుకులు? 10 మందా 12 మందా? పిల్లలు ఎంతమంది మొత్తం ఆయనకి? 13. 12 మంది కొడుకులు, ఒక కూతురు. కూతురు పేరు దీనా. ఈ మూడో అబ్బాయి పేరు యోధా. నాలుగో అబ్బాయి యోధా. 3 అబ్బాయి లేవి. 3వ వాడు లేవి, 4 యోధా. యోధా సంతానము యేసుక్రీస్తు. అందుకే నక్షత్రము యాకోబులో ఉదయించును. యాకోబు అంటే యాకోబు మూలం, యాకోబు తండ్రి. యాకోబు నుంచి 12 మంది వస్తే ఆ 12 మందిలో 4వ కొడుకు యోధా కాబట్టి, ఆ యోధా జాతిలోంచి యేసయ్య పుట్టాడు కాబట్టి నక్షత్రము అంటే లైట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే యోధాలోంచి వచ్చింది, యాకోబులోంచి వచ్చిందని మాట పెట్టాడు. అందుకే దానికి గుర్తుగా చాలామంది ఈ రోజుల్లో ఇంటి మీద స్టార్ కడతాడు. అర్థం ఏంటంటే మా ఇంట్లో యేసయ్య పుట్టాడని చెప్పడం. దాని ఉద్దేశం ఏంటంటే మా ఇంట్లో యేసయ్య పుట్టాడని చెప్తారే కానీ నిజంగా యేసయ్య పుడతాడా? పుడితే మనం ఇలా ఉంటామా? ఉద్దేశం అది. ఆ ఉద్దేశంతో వాళ్ళు అలా దాన్ని చేసుకుని నిజానికి మాట్లాడుకుంటే అది నిజమైన నక్షత్రం కాదు. ఆకాశంలో కనబడిన నక్షత్రం నిజమైన నక్షత్రం కాదు. 3 నక్షత్రాలు ఒకే లైన్లో రావటం వల్ల ఏర్పడ్డ పెద్ద వెలుగు అది. 3 నక్షత్రాలు అంటే 3 గ్రహాలు మనకి యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో అనే గ్రహాలు ఉన్నాయి కదా. ఆ గ్రహాలు వెలుగుతూ ఉంటాయి. వెలుగుతున్న గ్రహాలు సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. తిరిగేటప్పుడు ఒకసారి ఆ 3 లైన్కి ఒకేసారి లైన్కి వచ్చేస్తాయి. ఒకే లైన్లో 3 నక్షత్రాలు కనపడటం వల్ల పెద్ద వెలుగు కనపడిద్ది. ఈ పెద్ద వెలుగు కనపడ్డప్పుడు లోకములో ఒక అద్భుతం జరిగిద్ది అని పారసీకుల దేశపు రాజు పుస్తకాలలో ఉంది. పర్షియన్ కింగ్స్ చేతుల్లో ఉంది. వాళ్ళు ఎవరంటే పర్షియన్స్, పారసీకులు. వాళ్ళు యెరూషలేంకి తూర్పు వైపున ఉంటారు. యెరూషలేంకి తూర్పున ఉంటారు, అంటే తూర్పు దేశం నుంచి వస్తారు వాళ్ళు. ఆ పారసీకుల గ్రంథం పేరు జెండ్ అవస్థ. ఆ పుస్తకం పేరు, వాళ్ళ మత గ్రంథం పేరు జెండ్ అవస్థ. మీరు ఎవరైనా జెండు బామ్ రాసుకున్నారా? అందరూ రాసుకుంటారుగా. వాక్యం నచ్చకపోయినా జెండు బామ్ రాసుకుంటారు చాలామంది. జెండు బామ్ అనేది వాళ్ళు సృష్టించారు. జెండ్ అవస్థ వాళ్ళు సృష్టించారు. పారసీకులు అది వాళ్ళు కనుక్కున్నారు ఆ మందుని. ఈ జెండ్ అవస్థ అనే ఒక గ్రంథములో యేసుక్రీస్తు లాంటి ఒక మహానుభావుడు పుడతాడని వాళ్ళ గ్రంథంలో రాసుకున్నారు. అది చదివి జ్ఞానులు వచ్చి హేరోదు రాజుని తిట్టారు. మీ గ్రంథం మీకు తెలియదా? మా గ్రంథాలు ఉన్నాయని హేరోదు రాజు చెప్పారు. అది నెక్స్ట్ ఇంకోసారి మనం మాట్లాడుకుందాం. కాకపోతే ఒక క్రిస్మస్ స్టార్ యొక్క విశిష్టత, ఎందుకు అది పుట్టిందని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇది ఎన్ని రోజులు ఉంది? ఈ స్టార్ ఎన్ని రోజులు ఉంది చెప్పగలరా? స్టార్, ఆకాశంలో పుట్టిన ఆ స్టార్ ఎన్ని రోజులు ఉంది? 2 సంవత్సరాలు. ఇంకా 2 సంవత్సరాలు ప్రేమ కుమార్ అన్నాడు. ఇంకోళ్ళు చెప్పొచ్చు, ఇంకెవరైనా. 2 రోజుల 2 సంవత్సరాలు. ఇంకా 1 రోజు. వెరీ గుడ్. ఇంకా 3 సంవత్సరాలు. ఎందుకంటే 2 సంవత్సరాలకి తెలిసింది స్టార్ పుట్టిన సంగతి వాళ్ళకి అర్థమైంది. స్టార్ పుట్టిన వెంటనే మనం గమనించం కదా. కొన్నాళ్ళు చూసిన తర్వాత ఇదేంటో స్టార్ ఇంత పెద్దగా వెలుగుతుందని చెప్పేసి వాళ్ళు అబ్జర్వ్ చేసి స్టడీ చేసి పుస్తకాలు వెతికిన తర్వాత ఓహో ఒక మహానుభావుడు పుట్టాడని తెలుసుకొని, ఎక్కడని తెలుసుకొని యోధా దేశం బయలుదేరినప్పుడు వాళ్ళందరూ కలిసి బయలుదేరడానికి వాళ్ళ ప్రయాణమే 5-6 నెలలు పట్టింది. అంటే 5-6 నెలలు వాళ్ళ ఫుడ్ కావాలి. వాళ్ళు ఒకళ్ళే రాలా, వాళ్ళతో పరివారం వచ్చారు. వాళ్ళకి ఫుడ్ కావాలి. ఒంటెల మీద ఫుడ్ వేసుకొని ఆ దేశం నుంచి ఈ దేశం నడిచి వచ్చిన ఒంటెల మీద ప్రయాణం చేయడానికి ఎన్ని రోజులు పట్టి? దాదాపుగా 2 ఇయర్స్ పైన పట్టింది. వచ్చి రాజును కలిసి మళ్ళీ క్రీస్తుని కలిసి ఆరాధించి తిరిగి వెళ్ళడానికి కొంత టైం పట్టింది. కాబట్టి అట్లీస్ట్ 2.5 పైన సంవత్సరాలు పట్టింది ఆ స్టార్. తర్వాత లేదు. తర్వాత
లేదు. అంతవరకే. అది ఆ సమయం కోసమే, ఆ ప్రత్యేకమైన విషయం కోసమే క్రిస్మస్ స్టార్ పుట్టింది. దాని గుర్తుగా ఈరోజు మనం క్రిస్మస్ స్టార్ పెట్టుకుంటున్నాము. కానీ దానికి ఏమి చారిత్రక ఆధారాలు ఉన్నాయి, కానీ అది ఎంత పవిత్రమైన ఆచారం ఏం కాదు. మనం పెట్టుకోవచ్చు, పెట్టుకోకపోవచ్చు. నువ్వు క్రిస్మస్ స్టార్ పెట్టకపోతే యేసయ్య వచ్చి తిడతాడా? ఎందుకు పెట్టుకోవాలి క్రిస్మస్ స్టార్ అంటాడా? ఆయన ఏమంటాడు? నన్ను పెట్టుకోవాలి చాలు అంటాడు. నువ్వు స్టార్ పెట్టుకుంటే కుదరదు, నన్ను పెట్టుకుంటాం. మనం యేసయ్యని మాత్రం పెట్టుకోం, స్టార్ మాత్రం పెట్టుకుంటాం. సార్, ఇంకొక విషయం చూద్దాం. 5వ విషయం, బెత్లెహేం. బెత్లెహేం అంటే అర్థం ఏంటి? రొట్టెల ఇల్లు, ద హౌస్ ఆఫ్ బ్రెడ్. రొట్టెల ఇల్లు అంటే ఆ ఇంటి నిండా రొట్టెలు ఉంటాయనా? బెత్లెహేం యొక్క ప్రాశస్త్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండము 35వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. ఆదికాండము 35:16 చూద్దాం. ఆదికాండము 35:16. చాలు. ఎఫ్రాతాకు వెళ్ళు మార్గంలో. ఎఫ్రాతా అనేది బెత్లెహేంకి ముందు పూర్వపు నేము. అంటే బెత్లెహేం పదానికి ముందు ఉన్న పేరు ఎఫ్రాతా. ఎఫ్రాతా పేరు బెత్లెహేమే. ఈ బెత్లెహేం దగ్గర రాహేలు ప్రసవ వేదన పడుతూ చనిపోయింది. బైబిల్లో పెద్ద దుఃఖానికి గుర్తు బెత్లెహేము. దుఃఖానికి గుర్తు బెత్లెహేము. తర్వాత యేసయ్య పుట్టిన తర్వాత కూడా ఎంతమంది చనిపోయారు? 200 మంది పిల్లలు. 200 మంది పిల్లలు చనిపోయారు. ఈ 200 మంది పిల్లలను చావడానికి కూడా ఆ కారణమైంది. ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. రూతు ఏ దేశస్తురాలు? మోయాబు దేశస్తురాలు. బోయాజు ఏ దేశస్తుడు? బోయాజు బెత్లెహేం జాతీయుడు. బోయాజు నేటివ్ ప్లేస్ బెత్లెహేము. బెత్లెహేములో ఉన్న బోయాజు మోయాబు దేశస్తురాలైన ఒక రూతుని పెళ్లి చేసుకున్నాడు. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ కదా? ఇంటర్ క్యాస్ట్ కాదు, ఇంటర్నేషనల్ మ్యారేజ్ అది. ఈ దేశం వాడు ఇంకో దేశం అమ్మాయిని చేసుకున్నాడు. ఇంటర్నేషనల్ మ్యారేజ్ జరిగినప్పుడు వాళ్ళిద్దరు కలిసి కట్టుకున్న ఇల్లే సత్రము. వాళ్ళిద్దరు కలిసి అంటే బోయాజు రూతు కలిసి ఒక కొండలో తొలిచి ఒక పెద్ద సొరంగంలాగా తవ్వుకొని ఒక మంచి ఇల్లు చూడండి ఎలా కట్టుకున్నారో. ఈ ఇల్లు బోయాజు రూతు కట్టుకున్న ఇల్లు. ఈ ఇంట్లో చాలా ఇదంతా బెత్లెహేం ఊరు. ఈ ఊర్లో ఒక చిన్న స్థలము, ఇది సత్రము లోపల లోగిలి తెలిసే మీకు? మామూలు ఇల్లు కాదు, లోపల చుట్టూ ఇల్లు ఉంటుంది, మధ్యలో ఖాళీ స్థలం ఉంటుంది, దాన్ని లోగిలి అంటాం. ఇలాగ వాళ్ళు ఆ రోజుల్లోనే బోయాజు చాలా తెలియగలవాడు కాబట్టి కొండను తొలిచి పెద్ద ఇల్లు కట్టుకున్నాడు. బోయాజు కొడుకు పేరు ఓబేదు కొడుకు పేరు యెషయా కొడుకు పేరు దావీదు. వీళ్ళందరూ అక్కడే పుట్టారు. ఎవరు పుట్టారు? బోయాజు కొడుకు ఓబేదు కొడుకు యెషయా కొడుకు దావీదు నేటివ్ ప్లేసు, దావీదు స్వగ్రామము. దావీదు పుట్టింది ఆ సత్రంలోనే. ఆ ఇంట్లోనే. ఇల్లు కాదు అది, సత్రం. ఒకప్పుడు ఇల్లు, ఇప్పుడు సత్రం అది. ఆ ఇంట్లోనే వాళ్ళు పుట్టారు. తర్వాత ఏమైందంటే దావీదు రాజు అయ్యాడు. దావీదు రాజు అయిన తర్వాత ముఖ్య పట్టణం యెరూషలేం కాబట్టి షిఫ్ట్ అయిపోయాడు. ఇల్లు మొత్తం షిఫ్ట్ అయిపోయింది. ఎక్కడికి పోయింది? యెరూషలేంకి వెళ్ళిపోయింది. యెరూషలేంకి బెత్లెహేం ఎంత దూరము? బెత్లెహేంకి ఎంత దూరము? అనిషా కొలతేసావా? యెరూషలేంకి బెత్లెహేంకి ఎంత దూరము? 7 కోసులు. క్రోస్ అంటే ఎంత కిలోమీటర్లో చెప్పగలరా? 8 కిలోమీటర్లు, సుమారు 7 కోసులే. ఆంటీ చెప్పేది కరెక్టే. జ్ఞాపకం చేసుకోండి. బెత్లెహేము నుంచి యెరూషలేంకి 8 కిలోమీటర్లు. యెరూషలేం నుంచి నజరేత్కి 100 కిలోమీటర్లు. నజరేత్ నుంచి బెత్లెహేంకి 120 కిలోమీటర్లు. అది 110. అక్కడ అది 110, ఇది 8, 118, దాదాపు 120 కిలోమీటర్లు. అంటే నజరేత్ నుంచి బెత్లెహేం రావడానికి అడవి మార్గమున ఒంటి మీద గాడిద మీద ప్రయాణం చేసి యేసేపు మరియమ్మలు 118 కిలోమీటర్లు నడిచి వచ్చారు. ఓకే,
అది మనం తర్వాత వచ్చే వారం మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం మాట్లాడుకుంది అంటే యెరూషలేములో బోయాజు కట్టిన ఇల్లు, బోయాజుకి సొంత ఇల్లు అయింది, ఓబేదికి సొంత ఇల్లు అయింది, యెషయికి సొంత ఇల్లు అయింది, దావీదుకి సొంత ఇల్లు అయింది. దావీదు తర్వాత సొలొమోను అక్కడ పుట్టల, సొలొమోను అంతఃపురంలో పుట్టాడు. అది రాజు షిఫ్ట్ అయిపోయాడు కాబట్టి. తర్వాత గొడవలైనవి, కొట్టుకున్నారు, తిట్టుకున్నారు, రాజ్యాలు యుద్ధాలు జరిగినాయి, ఆ దేశం చెల్ల చెదిరే ముక్కలైపోయింది. కానీ దావీదు మాత్రము నా ఇల్లు ఎలా ఉంది అని ఆలోచన చేసేవాడు. ఆలోచన చేసి నా ఇల్లుని, ఆయన ఇల్లు కింహాము అనే వ్యక్తికి ఇచ్చాడు. కింహామా, నేను ఉండలేదు కాబట్టి నా ఇల్లు నువ్వు తీసుకో అని ఆయనకి ఇచ్చాడు. ఆ కింహాం ఏం చేశాడు, కొంతకాలం ఉంచి ఆయన కూడా వెళ్ళిపోతూ ఉండలేక దాన్ని సత్రంగా మార్చాడు. కింహాం టైంలో ఇల్లు సత్రంగా మార్చబడింది. సత్రము అంటే ఆ రోజుల్లో ఫ్రీ ఫుడ్, డబ్బులు, ఈరోజు హోటల్స్, ఆ రోజుల్లో సత్రము ఫ్రీ ఫుడ్, ఉచితంగా ఫుడ్ పెట్టేవాళ్ళు. ఆ ఫుడ్ తిని ప్రజలు అక్కడ రెస్ట్ తీసుకుని పొద్దున్న లేచి బయలుదేరి వెళ్ళేవాళ్ళు. ఇటువంటి ఒక మంచి అనుకూలమైన ప్రయాణం కలిగిన సత్రంగా అది ఊరికి సెంటర్లో ఉండటం వల్ల ఆ బెత్లెహేము అనేది, ఆ పశువుల పాక అనేది ఒక సత్రంగా మార్చబడింది. కొన్నాళ్ళ తర్వాత, 70 ఏళ్ళ తర్వాత, చెర అయిపోయిన తర్వాత మళ్ళీ యోసేపు రావాలంటే యోసేపుకి అక్కడ స్థలం లేదు. యోసేపు స్థలం ఉందా? యోసేపుకే స్థలం లేదు. అది యోసేపు సొంత ఇల్లు, వాళ్ళ తాతల ముత్తాతలు కట్టిన ఇల్లు. కానీ ఈరోజు యోసేపుకి స్థలం లేదు. యోసేపుకే కాదు, యేసయ్యకే స్థలం లేదు అక్కడ. యేసయ్యకి స్థలం ఉందా? ఆ మాట చూద్దాం. యేసయ్య స్థలం ఉందా లేదు చూద్దాం. మత్తయి 8:20, మత్తయి సువార్త 8:20. మత్తయి సువార్త 8:20. అందుకు యేసు, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములను కలవు గాని మనిషి కుమారునికి తలవాల్చుకున్నట్టుకైనను స్థలము లేదని అతనితో చెప్పాడు. నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములు కలవు, కానీ మనుష్య కుమారునికి తలవాల్చుకుంటకైనా స్థలము లేదు. మనిషికి స్థలము లేదు. ఆ ఇల్లు, ఆ బెత్లెహేములో కట్టిన ఇల్లు, ఆ సత్రం ఇల్లు, అది ఒకప్పుడు దావీదుది, తర్వాత యోసేపుది. కానీ యేసుకి ఆ ఇంట్లో స్థలం లేదు. ఆ రోజు జనసంఖ్య కోసం వచ్చినప్పుడు ఎక్కడ కూడా స్థలం లేదు. మా ఇంట్లో ఖాళీ లేదు, మా ఇంట్లో ఖాళీ లేదు, తోసేశారు ఆయన్ని. అప్పుడు చివరికి యేసుక్రీస్తు రోడ్డు మీద పుడితే తీసుకొచ్చి ఆ పశువుల పాకలో పెట్టారు. పశువుల పాకలో, పశువుల తొట్టిలో నీళ్లు ఉన్న స్థలం నీళ్లు తీసేసి గడ్డి వేసి, గడ్డి మీద గుడ్డ వేసి, గుడ్డ మీద వేసి పడుకోబెట్టారు. లోక రక్షకుడు పశువుల పాకలో గుడ్డ మీద పడుకొని ఉన్నాడు. ఎంత ఆశ్చర్యమే కదా. ఒకసారి ఒక సేవకుడు మన సంఘానికి వచ్చి చెప్పాడు, యేసయ్య 2 సార్లు అప్పు తీసుకున్నాడు. 2 సార్లు అప్పు ఏం తీసుకున్నాడు? 2 సార్లు గర్భం. 2 ఆయనకి ఇంకేం లేవు, భూమి మీద ఆస్తి ఏం లేదు. ఒకటి, ఆయన పుట్టడానికి సమాధి కావాలి కాబట్టి ఆ సమాధి మరియమ్మని అడిగి, పుట్టడానికి గర్భం కావాలి కాబట్టి తల్లిని అడిగి, మరియమ్మని అడిగి, అమ్మ నీ గర్భం నాకు ఇమ్మంటే ఆమె గర్భం ఇచ్చింది. సమాధి చచ్చిపోయిన తర్వాత సమాధి చేయాలి కాబట్టి శిష్యుడిని అడిగితే, అరిమత యేసేపుని అడిగితే ఆయన సమాధి ఇచ్చాడు. కాబట్టి ఊమ్ టు టూంబ్ ఆయనకి ఏమీ లేదు. ఊమ్ అంటే గర్భం, టూంబ్ అంటే సమాధి. ఊమ్ టు టూంబ్ ఆయనకి ఏమీ లేదు. ఆయన రిక్త హస్తాలతో వచ్చాడు, రిక్త హస్తాలతో వెళ్ళిపోయాడు. ఆయనకి ఏమీ లేదు ఆస్తి. మరి మనకి ఆయనకి స్థలమే లేదు, మనకైతే అన్నీ ఉన్నాయి. ప్రభు ఇంకొక మాట చెప్పి మనం సెలవు తీసుకుందాం. ఆదికాండము 24:24. ఆదికాండము 24:24 చూద్దాం. అందుకామె, నేను నాహోరుకు మిల్కా కనిన కుమారుడగు బెతూయేలు కుమార్తెనను, మరియు ఆమె, మా యొద్ద చాలా గడ్డియు మేతయు రాత్రి బస చేయుటకు స్థలమును ఉన్నాయనగా. చాలా 23 వచ్చాడు. 23 కూడా 24 వచ్చి 23 వచ్చాను. చాలు. నీ తండ్రి ఇంట మేము ఈ రాత్రి బస చేయుటకు స్థలమున్నదా? ఈ మాట ఎలియాజరు అడిగాడు రిబ్కాని. రిబ్కా అంది, మా ఇంట్లో బోల్డ్ స్థలం ఉంది, రండి అంది. ఇప్పుడు మనం ఎవరైనా ఒక అన్యుడు నిన్ను ఈ ప్రశ్న వేస్తే నువ్వేం చెప్తావు? ఏమని అడుగుతానంటే, మీ తండ్రి ఇంట అంటే మీ చర్చిలో మేము ఈ రాత్రి బస చేయుటకు, మేము వచ్చి రెస్ట్ తీసుకుంటానికి స్థలం ఉన్నదా? యేసయ్యకే స్థలం లేదు. యేసయ్యకే స్థలం లేదు. యోసేపుకే వాళ్ళ సొంత ఇంట్లో స్థలం లేదు, పోపో అన్నారు. యేసేపుకి లేదు, యేసయ్యకి లేదు. మరి ఇప్పుడు నిన్ను అడిగితే నువ్వు స్థలం ఇస్తావా? యేసయ్య ఉండాలి, యేసయ్య లేకుండా నువ్వు ఉండకూడదు. స్థలం అంటే యేసయ్యతో ఉండాలి, నువ్వు యేసయ్యతో ఉండాలి. ఆ స్థలం అన్యులకు ఇవ్వాలి. నువ్వు ఒక్కడే ఉంటే అది నీ ఇల్లు అయిద్ది.
అది హౌస్ ఆఫ్ బ్రెడ్ అవ్వదు. హౌస్ ఆఫ్ బ్రెడ్ అంటే అంటే రొట్టెల ఇల్లు. యేసయ్య ఉంటేనే రొట్టెల ఇల్లు, యేసయ్య లేకపోతే నీ సొంత ఇల్లు. ఇప్పుడు యేసయ్య అడుగుతున్నాడు, నీ ఇంట్లో నాకు స్థలం ఉందా? నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, మనుష్య కుమారుడికి తలవాల్చుకోవడానికైనా స్థలము లేదు. నాకు స్థలము లేదు. యేసయ్య అడుగుతున్నాడు, నాకు స్థలము లేదు, మీ ఇంట్లో నాకు అవకాశం ఇస్తారా? మనోసారి స్కిట్ వేసాం, మిస్టర్ ఆయాసం మిస్సెస్ నీరసం. యేసయ్య వస్తే ఎవరు పట్టించుకోరు, అందరూ పండుగ చేసుకుంటారు కదా. యేసయ్య ఇంటికి వస్తే మనం ఎవరూ పట్టించుకోం, ఎవడు ఆలోచన వాళ్ళదే. క్రిస్మస్ రోజు యేసయ్య వస్తే నువ్వు స్థలం ఇస్తున్నావా యేసయ్యకి? లేకపోతే ఈ స్టార్ అని, ట్రీ అని, శాంతాక్లాస్ అని, కేరళస్ అని, ఇదని ఇదని, బట్టలు వంటలు ఇదే సరిపోయిందా నీకు? లేకపోతే యేసయ్యని ఆరాధించావా? ద కాస్ట్లీ వర్షిప్ బైబిల్లో ఒక చోట ఉంది, ఏం తెలుసా? ద కాస్ట్లీ వర్షిప్ ఏంటది? ద కాస్ట్లీ వర్షిప్ అత్తరు బుడ్డి పగలగొట్టిన సహోదరి, అత్తరు బుడ్డి పగలగొట్టిన సహోదరి, ఆమె ఒరిజినల్ వర్షిప్. అది ద కాస్ట్లీ వర్షిప్. అంతకు మించిన విలువైన వర్షిప్ లేదు. ఆ వర్షిప్ నువ్వు చేయాలి. క్రిస్మస్ అంటే అర్థం ఏంటి? క్రైస్ట్ ప్లస్ మాస్. క్రీస్తుకి ఆరాధన. మాస్ అంటే ఆరాధన. యేసు క్రీస్తుకి ఆరాధన. నువ్వు క్రీస్తుని ఆరాధించకపోతే క్రిస్మస్ వేస్ట్. ఎన్ని స్టార్లు కట్టినా, ఎంత బార్లు పెట్టినా, ఎంత శాంతాక్లాస్ పెట్టినా, ఎన్ని క్యారల్స్ పెట్టినా, ఎంత డ్రామాలు వేసినా, ఎంత యాక్షన్ చేసినా అంత వేస్టే. క్రిస్మస్లో క్రీస్తు లేకపోతే ఆరాధనే లేదు. ప్రియ సహోదరి సహోదరుడా, పోయినసారి మనం ఒక ఛాలెంజ్ చేసుకున్నాం. ఏం ఛాలెంజ్ చేసుకున్నాం? నవంబర్ 17 నుంచి డిసెంబర్ 17 లోపు, ఒక్క నెల లోపు ఒక్క ఆత్మని రక్షిస్తే నువ్వు పండుగ చేసుకో దర్జాగా, లేకపోతే చేసుకోవద్దు. ఒక్క ఆత్మని రక్షిస్తే పండుగ చేసుకుందాం. నేను ఒక ఇంటికి వెళ్ళా, అనుష అంకుల్ ఒక ఇల్లు దొరికిందని చెప్పింది. సంతోషమైంది నాకు. వాళ్ళ ఇంటి పక్కన ఒక ఇల్లు దొరికింది, రేణుక అంట అమ్మాయి పేరు. సంతోషంగా పిలువమని చెప్పాను నేను. అంటే ప్రయత్నం చేసిన తను ప్రయత్నం చేసి ఎవరిని పట్టుకోవాలా, అంకుల్ చెప్పారు ఎవరిని పట్టుకోవాలని చెప్పి మాట్లాడి వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఒప్పించి మొత్తానికి సంఘానికి రావటానికో లేకపోతే నేను రావటానికో అవకాశం, ఒక దారి ఏర్పాటు చేసింది. మీరెవరైనా చేశారా? కాబట్టి ప్రియ సహోదరి జ్ఞాపకం చేసుకోండి, మీరు ఒక్క ఆత్మను రక్షించకపోతే మన పండుగ చేయటం వేస్ట్. అందుకని ఇంకా టైం ఉంది. ఇంకా ఈరోజు టైం, ఈరోజు ఎంత? 1వ తారీఖే. ఇంకెన్ని రోజులు టైం ఉంది మనకి? 24 రోజులు టైం ఉంది. కనీసం ఈ 20 రోజుల్లో ఒక్క ఆత్మనైనా రక్షిద్దాము, పండుగ చేసుకుందాం. ఆత్మ రక్షించకపోతే పండుగ చేయటం వేస్ట్. ఇట్టి మాటలు దేవుడు మన వెనుకడిలో ఆశీర్వదించి కాపాడి రక్షించను గాక. ప్రార్థన చేసుకుందాం. శిరస్సు వంచండి.